సన్నిధికి ఎవరైతే విలువనిస్తారో, నేను ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. లోక స్నేహాలు, లోక రాజకీయాలు, లోకంలో ఉన్న వాటి వల్ల మనకి ఏ ప్రయోజనము లేదు. కానీ యేసయ్య సన్నిధిలో నిలిచి ఉండేవాడు యేసయ్య చేత బహుగా ఫలించునుగాక. చెప్తారా గట్టిగా? ఒక గంట ఎవరైనా దగ్గర గడిపితే మనకేమేం మేలు కలుగుతుంది? ఒక గంట ఎవరైనా దగ్గర మనం నిలిచి ఉండి ఏదైనా మాట్లాడుకుంటే మనకు కలిగే మేలేంటి? లేదా మన పిల్లలను ఇంటి దగ్గర వదిలేస్తే మనకేం మేలు? వారికైనా మేలా? మాట్లాడరేంటి? ఏం మాట్లాడరు? నిజమే కదా. ఒక చంకలో నన్ను ఎత్తుకుని ఒక అక్కని ఈ చేతికి, ఒక అక్కనేమో ఈ పక్కన కొంగు పట్టుకుని 5 కిలోమీటర్లు నడుచుకుంటా సన్నిధికి వెళ్ళి మరలా తిరిగి ఆయన సన్నిధికి వచ్చిన ఆ భక్తి విధానాలు నేర్పబట్టే ఈరోజు సన్నిధి యొక్క విలువ తెలిసి బ్రతికితే సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎన్నటిగా ఆయన సన్నిధికి దూరము కానే కాకూడదు. బ్రతికినంత కాలం ఆయన సన్నిధిలో ఉండాలి అని పితరులు నేర్పబట్టే ఈరోజు ఆయన సన్నిధి యొక్క విలువ తెలిసి నిలిచి ఉండగలుగుతా ఉన్నాం. ఈరోజు వెళ్ళకపోతే ఏమైందిలే అన్న ఆలోచన ఉండదు. వెళ్ళాలి. హల్లెలూయా. వారికి దక్కలేని భాగ్యం మనకు దక్కాలి. కొందరు పోగొట్టుకుంటున్నారు దానిని, కానీ మరికొంతమంది రాజుగారి సముఖంలో నిలిచి ఉంటున్నారు. మీరు గమనించండి, నిలిచిన నలుగురు ఆ దేశంలో మిగిలిన వారి కంటే బహుగా హెచ్చించబడ్డారు. దానియేలు ప్రధానయ్యాడు, అవునా కాదా? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ రాజ్యంలో ప్రాముఖ్యమైన స్థానములో దేవుని చేత హెచ్చించబడ్డారు. నిలిచి ఉన్న నలుగురు బహుగా ఫలించారు. మరి ఈ రోజు దేవుని సేవకుని కదా చెప్తున్నాను. దేవుని సముఖములో నిలిచి ఉండేవాడు ప్రభువు చేత బహుగా ఫలింపబడుదురుగాక. మన ఆత్మీయ స్థితి ఫలించునుగాక, మన కుటుంబాలు ఫలించునుగాక. ఫలభరితమైన అనుభవంలో మనము మన కుటుంబాలు నిలిచి ఉందుముగాక.